एकदन्तमुपास्महे शारदा शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ఈ రోజు నేను శివానంద లహరిలోని 2 శ్లోకాలకి నేను అర్థం చెప్తాను. మొదటిగా యథా బుద్ధిశుక్తౌ రజతమితి ఆచాశ్మని మణి జలే వైష్ఠే క్షీయం భవతి మృగతృష్ణాసుసలిలం తథా దేవభ్రాత్యా భజతి భవనన్యం జడజనః మహాదేవేశం స్వాం మనసి చనమత్వా పశుపతే. మనకి రెండు వస్తువులు మనకి ఇప్పుడు మన ముందు రెండు వస్తువులు ఉన్నాయి అనుకో. దాని తర్వాత మనకి రెండు కొన్ని రెండు సిమిలారిటీస్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. కానీ అవి ఆ రెండు ఒకటేనా కాదా అది ఎప్పుడు మనం ఎప్పుడు మన మనస్సు అది ఒకటే అనుకోవచ్చు. కానీ ఎప్పుడు అది ఒకటే కాదు, అది రెండు శ్రీకృతి ఒకసారి తలుపుతీ. ఇప్పుడు ఎందుకు పక్కకు పెట్టుకుంటున్నాను, కొంచెం కాడికి పెట్టుకోండి. ఇప్పుడు దీని మీదుగా పెడితే ఇలాగే పడిపోతాయి. అందుకనే వేయను అనేది పాలతో వేసి పీక పెట్టినా మొక్కలు అలాగే పీకేసుకుంటారు. కారెక్కండి పెంటదానిలాగా ఉన్నా. ఒకసారి మొక్కల మీద కూర్చుంటారు. శివాని తర్వాత నారాయణ మరి ప్రార్థనా శ్లోకాలు ఏమని చెప్తాను. ఎవరు నువ్వు దేనికి చెప్తున్నావు? భక్తి గురించి చెప్పినా కదా, ఏం ప్రార్థనా శ్లోకాలు చెప్తున్నావు? నువ్వు ఇది చెప్పు, మహోదయ చెప్పేది అదొకటి చెప్పు సార్. నన్ను అడుగు, వాడు అది చెప్పకపోతే నువ్వు చెప్పు. ఎందుకంటే నువ్వు చెప్పేది సరే ప్రాంప్ట్గా ఉంటుంది భక్తికి, అందుకే చెప్తాను. అడుగుతాను, నేను అడుగుతాను. నన్ను ఏం చెప్తాడు వాడు, ఏం చెప్తాడో అడుగుతాను. అప్పుడు ఓకే. రబ్బర్ బ్యాండ్ మహాభారతంలో చెప్పిన తెలుగులో ఒకటి ప్రార్థనా శ్లోకం ఉంటుందా? ఏంటి?
రాజరాజ అంటే మూడు శ్రీవాణి అది చెప్పు చాలు. దానికి ఏం సెన్స్ ఉంటుంది? ప్రగతి చెప్పమని చెప్పా. భగవద్గీత అని కాదు, మహాభారతం అంతే. శివపార్వతులకి ముగ్గురమ్మలు ముగ్గురు గిరిజ కాటికి ఇంటి పెట్టక అలానే నల్లగా ఉమానాథ భవతి నాది బ్యాగ్ తామర పువ్వు ఉంది, అది అది వెళ్ళి అది మంచిగా బాగుంటుంది, పూజించడానికి బాగుంటుంది అనుకోవచ్చు. లేదంటే ఇంకేమైనా చెప్పచ్చు. అంటే ఒక పెద్ద కొండ మీద, అంటే విశాల శైలిలోని ఒక పెద్ద కొండ మీద మనకి ఒక మంచిగా మందార పువ్వులు ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా ఏంటంటే ఎప్పుడు అది మనము పెద్ద కొండ ఎక్కడానికి మళ్ళీ రావడానికి సమయం పడుతుంది. అది ఇంకా మనము ఆ కొండ ఎక్కిన తర్వాత ఏదైనా ఉండొచ్చు, అక్కడ పాములు ఉండొచ్చు, అక్కడ పురుగులు ఉండొచ్చు, ముళ్ళులు ఉండొచ్చు, రాళ్ళు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అక్కడ. కానీ ఇంకా మనము ఏదైనా మనం పడిపోతే మనం దెబ్బలు తగిలితే మనకి అప్పుడు మళ్ళీ నాకు పూజించడానికి అనే మన మనస్సు మారిపోతుంది. ఇప్పుడు నాకు పువ్వులే వద్దు, నేను ఇప్పుడు పూజించడానికి నాకు అనిపించట్లేదని మనకు అనిపిస్తుంది, అనిపించవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఒక ఘోర విధమే, అంటే ఒక ఘోరమైన అడవిలోని మనము మనకి మంచి పువ్వులు ఉండొచ్చు. అది అడవి కదా, చాలా పువ్వులు ఉంటాయి, మంచిగా ఉంటాయి, మొక్కలు అలాంటివి అన్ని ఉంటాయి. మనము సరే నేను అక్కడ ఘోరమైన అడవిలో వెళ్ళి నేను పువ్వులు తెచ్చుకుంటాను అనుకో, అక్కడ ఏమవ్వచ్చు, మనము అది వెళ్ళి తెచ్చుకున్నా అక్కడ అడవిలో ఉంటాయి పురుగులు, సింహాలు, అన్ని ఘోరమైన జంతువులు ఉండొచ్చు అక్కడ. కానీ అప్పుడు మనము ఒక జంతువు ఏదైనా ఒక చిన్న శబ్దం చేసినా మనకి చాలా చాలా భయపడిపోతాము. అప్పుడు నాకు ఈ పువ్వులు ఇప్పుడు అవసరమా అని మనము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అవన్నీ పక్కన పెట్టేసి నాకు అక్కడ నాకు ఒక కొండ మీద వద్దు, నాకు అడవిలో వద్దు, నాకు సంసారంలో వద్దు, నాకు నా మనస్సు అనే పువ్వుతోని నేను పూజించవచ్చు. అది ఎక్కువ సమయం తీసుకోదు, ఇంకా మనకి ఎక్కువసేపు ధ్యానం చేయడానికి కూడా ఉంటుంది. ఇంకా సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో. కొంతమంది జడమతి వాళ్ళకి
విద్యార్థులు అడుగుతున్నారు. ఇంకా ఈ శ్లోకంలో నేనేం నేర్చుకున్నానంటే మనకి ఎప్పుడు మనకి ఒకటి మంచి పని చేసినా చెడ్డ పని చేసినా మనకి ఎప్పుడు దాని గురించి ఒక మనకి కోరిక ఏదో ఒకటి ఎప్పుడు ఒకటి ఉంటుంది. కానీ మనకి ఆ కోరిక అప్పటికప్పుడే మనకు అది అవ్వకపోతే మనము మన దగ్గర ఏమున్నాయో నీ దగ్గర ఒక ఏవైనా ఉంటే వాటితోనే ఏం చేయగలను కాదు అని చేయొచ్చు. వేరే వాటి దగ్గర నాకు ఎప్పుడు అవే కావాలని కాదు. మన దగ్గర ఉన్నవి మనం ఎప్పుడు వాడొచ్చు, ఎలా వాడొచ్చు అని ఈ శ్లోకంలో చెప్తున్నాను. ఇంకా సాయి విష్ణు పట్ల చదువుతున్నప్పుడు నాకు ఒకటి ఏమర్థమైందంటే ఇందుగల డంగులేడని సందేహం గలదు చక్రి సర్వోపతుండు అని ప్రహ్లాదుడు చెప్పారు. అంటే ఇక్కడ విష్ణుమూర్తి ఇక్కడ లేడు, అక్కడ లేడు, అక్కడ ఏం లేదు, అన్ని దగ్గరలో ఉన్నాడు. మనకి మన కళ్ళకి కనిపించడని అనే కానీ అక్కడ లేదని కాదు. అంటే ఇంకా మొదటి శ్లోకంలోని యథాబుద్ధి సూక్తాలని ఆ శ్లోకంలోని ఏంటంటే ఇది ఆ రెండు విడివిడిగా ఉన్నాయంటే అంటే మనము అక్కడ కాళ్ళు ఉన్నాయా లేదా అని మనకు తెలీదు. సో అందుకే నేను అది ఎందుకని డంగులేడని అవ్వచ్చు. ఇంకా అది దాని తర్వాత నా జానాటికి అది ఆవిర్భావ పట్టంలోని నరసింహ అప్పుడు ప్రహ్లాదుడు చెప్పినప్పుడు దాని తర్వాత హిరణ్యకశిపుడు అంటాడు, అవును నువ్వు తగంటున్నావు, విష్ణుమూర్తి అన్ని దగ్గరలో ఉన్నాడంటే అప్పుడు సరే ఈ స్తంభంలో ఉన్నాడా నాకు చూపి అంటే విరగొట్టి చూపిస్తాడు. అప్పుడు స్ఫటస్ఫటధ్వని ప్రముఖ భయంకరారావ కుంజంబులు జంజన్యమానములై ఆకాశ కుహరాంతరాళంబు నిరవకాశంబు చేసి నిండినన్ పట్టుచాలక దోధూయమాన హృదయంబులై పరవశంబులైన పితామహ మహేంద్రవర్ణ వాయుషికి ముఖర చరాచర జంతుజాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు కదిలి పరిస్ఫోటితంబుగా. అంటే అప్పటికప్పుడే నరసింహస్వామి అప్పుడే ఆవిర్భవిస్తారు. ఆ కాంతితోని మిగతా ఆవిర్భావం అంతా ఎలా నరసింహస్వామి బయటికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు అని చూపిస్తున్నారు అని నాకు అర్థమైంది. శివో నామ రూపాభ్యాం యాదే దీసర్వమంగళ తయో సంస్మరణాత్మకం సర్వవిజయమంగళం. బుక్ కావాలా? శివానంద లహరిలో తనకి అర్థమైనటువంటి కవిత్వం చాలా చక్కగా వివరించి దానిలో ప్రహ్లాద చరిత్రతో చాలా చక్కగా సంబంధం చేస్తుంది. ధన్యవాదాలు.